మన జాతక చక్రంలో ఎలా ఉన్నప్పుడు మనకి అన్నింటా శుభాలే జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్న పనులన్నీ చకచకా పూర్తవుతూ ఉంటాయి. మనం కింగ్ మేకర్స్ అవుతాము. ఒక ఉన్నత స్థాయిలో కూర్చుంటాము. ఇది అందరికీ వర్తిస్తుంది. ఉన్నత స్థాయిలో కూర్చోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉద్యోగస్తులను తీసుకున్నాం అనుకోండి. శ్రీమాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఒక జాతకుడి చక్రంలో, మన జాతక చక్రంలో ఎలా ఉన్నప్పుడు మనకి అన్నింటా శుభాలే జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్న పనులన్నీ చకచకా పూర్తవుతూ ఉంటాయి. మనం కింగ్ మేకర్స్ అవుతాము. ఒక ఉన్నత స్థాయిలో కూర్చుంటాము. ఇది అందరికీ వర్తిస్తుంది. ఉన్నత స్థాయిలో కూర్చోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉద్యోగస్తులను తీసుకున్నాం అనుకోండి. మంచి ప్రమోషన్ రావాలండి, నాకు మంచి పొజిషన్కి వెళ్ళాలండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా అంటూ ఉంటారు. వ్యాపారస్తులు, నాకు పోటీ పెరిగిందండి, ఇదే వ్యాపారం ఇంకో ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు, నాకు మంచి పొజిషన్ ఉండాలండి. మరి ఆ స్థాయిలో కూర్చోవాలి కదా వాళ్ళు. ఇలాగంటే ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులు, నేను ఎంత ఖర్చు పెట్టానండి, నేను ఈ పదవి కావాలి కదండి అంటూ ఉంటారు. ఎవరికైనా సహజం కదా అది. అలాంటి పొజిషను ఎలాంటి జాతకులకు ఉంటుంది అని ఇలా చూడగానే టక్మని ఎలా చెప్పచ్చు అంటే, చాలా కంటెంట్ ఉంటుంది, ఇది ఒక కంటెంట్. ఇది చూడగానే ఈజీగా చెప్పచ్చు అనమాట, మీకు ఈ అదృష్టం ఉంటుందండి అని. పైగా దీంతో పాటు ఇక్కడ మనం హోదా, తర్వాత డబ్బు, పొజిషన్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. దీంతో పాటు వాళ్ళకి ఆరోగ్యం కూడా సహకరించాలి. చాలామంది పదవులను అనుభవిస్తూ ఉంటారు, స్టేటస్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు. అప్పుడు ఏం చేస్తారు? ఎంత ఉన్నత స్థాయిలో అయినా ఉండండి, మీరు ఎంత ఉన్నత పొజిషన్లో అయినా ఉండనివ్వండి, నెలకు ₹1,00,00,000 సంపాదించండి, పోనీ ఆరోగ్యం బాగోదు, ఉపయోగం ఏంటి? మీకు అందులోకి 50 లక్షలు ఖర్చు పెట్టే సత్తా ఉంది, ఖర్చు పెడుతున్నారు, కానీ ఆరోగ్యం బాగోదు, నచ్చింది తినడానికి ఉండదు, సమయానికి నిద్ర పట్టదు, ఏదో ఒకటి వాళ్ళు మెడిసిన్ తీసుకుంటే కానీ వాళ్ళకి సరిగ్గా ఉండదు. అదేంటండి? అది అదృష్టంగా చెప్తాం అసలు మనం? ఇన్సులిన్ చేసుకోవాలండి, లేకపోతే ఏదో ఇంజెక్షన్ ఉంటుందని మా డాక్టర్ గారు చేస్తే కానీ నేనేం తినకూడదండి, ఈ టైంకి పడుకోవాలంటే ఈ మాత్ర వేసుకోవాలండి, లేకపోతే నిద్ర పట్టదండి. అది అదృష్టమా? కాదు. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్లో ఆరోగ్యము, అదృష్టము, అనుకూలతలు ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఎలా చూడాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్తాను మీకు. మీ జాతక చక్రంలో మీ షష్టమాధిపతిని ఎప్పుడూ కూడా ఒక శుభగ్రహం చూస్తూ ఉండడం అన్నది మంచిది. శుభగ్రహం ఏదైనా సరే, అప్పుడు శుభగ్రహం అనగానే ఏం చెప్తాము? గురువు, వెంటనే ఫస్ట్ గురువు వచ్చేస్తారు. శుక్రుడు, చంద్రుడు, బుధుడు, ఇవి చూడాలి. ఇది చూడడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఒక్కటే కాదు, ఇలా ఉంటూ అంటే మీ షష్టమాధిపతిని ఖచ్చితంగా ఏదో ఒక నైసర్గిక శుభగ్రహం చూడాలి. ఇలా ఉంటూ మీ లగ్నాధిపతి, మీ యొక్క ధనాధిపతి కలిసి ఉన్న, షష్టమాధిపతిని శుభగ్రహం చూస్తూ మీ లగ్నాధిపతి, మీ ధనాధిపతి కలిసి ఉన్న, ఏమండి, లేదు వీరిద్దరూ పరస్పరం చూసుకుంటున్నా, ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నా, లేదు వీరిద్దరికి రాశి పరివర్తన జరిగిన లగ్నాధిపతికి, మీ యొక్క ధనాధిపతికి, లేదు మీ యొక్క లగ్నాధిపతికి, మీ యొక్క ధనాధిపతికి నక్షత్ర పరివర్తన జరిగిన, ఎప్పుడు ఇదంతా మీ షష్టమాధిపతి నైసర్గిక శుభగ్రహం చూస్తూ
మీ లగ్నాధిపతి ధనాధిపతి కలిసి ఉన్నా, పరస్పరం చూసుకుంటున్నా, రాశి పరివర్తన జరిగినా, నక్షత్ర పరివర్తన జరిగినా, ఇలా కూడా జరగకుండా కనీసం ఇలా కూడా లేదు అన్నప్పుడు కనీసం మీ యొక్క లగ్నాధిపతిని, మీ యొక్క ధనాధిపతిని ఇద్దరినీ కూడా అక్కడ కూడా మళ్ళీ శుభగ్రహాలు చూడాలి. ఇన్ని శుభగ్రహాలు చూడడం కష్టం కదా, అప్పుడు కలిసి ఉండడము, పరివర్తనలు పెట్టుకుంటాం. ఇలా ఉన్నప్పుడు మీరు జీవితంలో అత్యంత అదృష్టవంతులు అవుతారు. అత్యంత అదృష్టవంతులు అవుతారు. విపరీత ధనయోగాలు పట్టి మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఆ పొజిషన్ని చేరుతారు. ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్ళి కూర్చుంటారు ఈ జాతకులు. ఎక్కడో చిన్న ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి చూడండి, ఒక మేనేజింగ్ డైరెక్టర్స్, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సిఎఫ్ఓలు, సిఈఓలు అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది కంపెనీస్కి. వ్యాపారం చిన్న వ్యాపారంగా మొదలుపెట్టి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గ్రహస్థితి ఇలా ఉంటుంది. ధనాధిపతి లగ్నాధిపతి కలిసి ఉన్నప్పుడు శుభగ్రహం చూస్తే ఇంకా పవర్ ఉండి వాళ్ళకి, ఇంకా అదృష్టం. అర్థమైందా మీకు? క్లియర్ అయిపోయిందా? ఒక్క పాయింట్తో అయిపోయింది కంటెంట్ మొత్తం. ఉన్నత శిఖరాలకి వెళతారు అని ఎలా చెప్పచ్చు అంటే ఇదే. ఎప్పుడూ కూడా అండి ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు జాతకుడు ఇలా వెళ్తాడు అని చెప్పాలి. వెళ్ళిపోయాడు వాడి గ్రహస్థితి పట్టుకుని ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పకూడదు. అది ఎవరైనా చెప్పేస్తారు. స్టార్ అవ్వకముందే ఇతను స్టార్ అవుతాడు అని చెప్పాలి. ఎంతోమంది జ్యోతిష్యులను చూశానండి, వాళ్ళు చెప్పిన వాళ్ళు అందులో నాకు గురు సమానులు కూడా ఉన్నారు. అందులో ఖచ్చితంగా ఇలా వెళ్తారు, ఇన్ని కోట్లు సంపాదిస్తారు, ఇంత మంచి స్థానానికి వెళ్తారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది జ్యోతిష్యులు ఉన్నారు, ఆ హీరోని పట్టుకుని ఆ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఆ హీరో అయ్యాడు, లేకపోతే ఒక క్రికెటర్నో ఒక ప్లేయర్నో పట్టుకుని అందుకే ఈ ప్లేయర్ ఎలా అయ్యాడు, అదంతా నాకు ఎక్కదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్లు అయిపోయారు. వాళ్ళ గ్రహస్థితి ఎందుకు మనకి? ఎవరైతే ఆ గ్రహస్థితికి వెళ్తారో వాళ్ళని పట్టుకుని వాళ్ళకి చెప్పాలి, ఎస్ నువ్వు అవుతావు చూసుకో అని చెప్పి. వాళ్ళు అయినప్పుడు అప్పుడు ఉంటుంది మజా. అది దమ్మంటే. ఇప్పుడు నేను చెప్పి గ్రహస్థితులన్నీ కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే జాతకుల యొక్క గ్రహస్థితులు. మీ జాతకులు ఎలా ఉంటే మీరు ఎలా ఉండిపోకూడదు అని చెప్పడం గురించి ఇవన్నీ చెప్పడం. ఇన్ని వీడియోలు, కొన్ని వందల వీడియోలు చేసాం మనం. ఎందుకు చేసుకున్నామండి? జాగ్రత్తలు తీసుకోవడానికి. మీకు ఇలా ఉంటే కనుక మీరు ఇలా ఉండిపోకూడదు, మీది ఈ స్థాయి అని చెప్పడం, ఆ స్థాయికి తగ్గ ప్రయత్నాలు చేసుకోవడము. అందుకోసం మనం జ్యోతిష్యం అనేది చెప్పుకుంటాం. జ్యోతిష్యాన్ని మళ్ళీ బ్లైండ్గా కూడా నమ్మేసుకుని మన పనులు మనం ఆపేసుకోకూడదు. జ్యోతిష్యం ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్. కానీ మన పనులు ఆపకూడదు, మన మానవ ప్రయత్నం ఆపకూడదు. కొంతమంది నేను చెప్తూ ఉంటాను జాతకం చూసినప్పుడు, ఇక్కడ క్లిష్ట పరిస్థితులు ఉన్నాయండి, ఇక్కడ వచ్చే అవకాశం కనపడట్లేదు, కానీ మీరు ప్రయత్నించండి అని చెప్తాను. ఎందుకు ఆపాలంట ప్రయత్నము అంటే? ఒక జాతకుని నమ్ముకుని అలా ఉండిపోతారా మీరు ప్రయత్నించకుండా? చాలా తప్పే. ప్రయత్నే ఫలి అన్నాం అక్కడ. అందుకే పరిహారాలు చెప్తాము. పరిహారాలు ఏంటి? మీరు ఎదుర్కోవడానికి ఒక శక్తిని ఇవ్వడానికి మాత్రమే. కానీ మానవ ప్రయత్నం అన్నది ఆపకూడదు. ఒక పిల్లవాడికి నువ్వు 10th క్లాస్లో సూపర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది, నీకు అందరికంటే ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పాను అనుకుందామండి. ఆ పిల్లవాడు ఎగ్జామ్స్కి వెళ్ళలేదనుకోండి, మరి వచ్చాయా మార్కులు? అది ఇక్కడ మన గ్రహస్థితిని నమ్మాలి, నమ్మొద్దు అని నేను చెప్పను. మనం భగవత్ స్వరూపంలో చూడాలి జాతకాన్ని. మానవ ప్రయత్నం అన్నది ఆపకూడదు. ఇదొకటి నేర్చుకోవాలి. మీరు అందరూ నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మానవ ప్రయత్నం చేస్తూ, భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ మీ పనులన్నీ కూడా చకచకా చేసుకోవాలి. అది ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అయ్యా మీరు షష్టమాధిపతిని శుభగ్రహం చూడాలన్నారు, మాకు అలా చూడట్లేదండి, కానీ లగ్నాధిపతి ధనాధిపతి కలిసి ఉన్నారు, లేదా ఇందాక నేను చెప్పినట్టు రాశి పరివర్తన జరిగింది, లేదా నక్షత్ర పరివర్తన జరిగింది, ఇవన్నీ జరిగాయి, షష్టమాధిపతిని శుభగ్రహం చూడట్లేదండి. అప్పుడు కూడా పర్వాలే, మీకు ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉంటుంది. కానీ షష్టమాధిపతిని నైసర్గిక పాపగ్రహం మాత్రం ఆ సమయంలో అస్సలు చూడకూడదు. చూస్తే ఇందాక నేను చెప్పానే డబ్బు ఉంటుంది, ఎంతున్నా హాస్పిటల్ పాలు,
ఓన్లీ మెడిసిన్స్ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇందాక నేను చెప్పాను, ₹1,00,00,000 ఉన్న 50 లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు హాస్పిటల్కి, వాళ్ళకి హెల్త్ సరిగ్గా ఉండదని. ఆ నైసర్గిక పాపగ్రహం చూడకూడదు షష్టమాధిపతిని. లేదు, ఈ లగ్నాధిపతి ధనాధిపతి కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ చూడకూడదు నైసర్గిక పాపగ్రహము. ఇలాగా ఈ చెక్ చేసుకుంటూ ఎదరికి వెళ్ళాలి. ఈ చిన్న చిన్నవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఎదరికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా శుభగ్రహాలు చూడడం అనేది మంచిదండి. అది ఇప్పుడు చెప్పుకుంటాం. అట్లీస్ట్ ఆ షష్టమాధిపతిని ఎవ్వరూ చూడకుండా ఇందాక నేను చెప్పిన గ్రహిస్తున్నా సరే అది మీకు అనుకూలిస్తుంది. లగ్నాధిపతి ధనాధిపతి కలిసి ఉండడం, పరస్పరం చూసుకోవడం, ఇందాక నేను చెప్పిందంతా ఉంది అంటే కనుక కలిసి వస్తుంది. నైసర్గిక పాపగ్రహం మాత్రం అస్సలు చూడకూడదు. ధనాధిపతి లగ్నాధిపతి కలిసి ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహం అస్సలు చూడకూడదు. శుభగ్రహం చూడకపోయినా పర్వాలేదు, నైసర్గిక పాపగ్రహాలు చూడకపోవడం అన్నది చాలా మంచిది. శుభగ్రహాలు చూస్తే ఇంక ఎక్సలెంట్, అది చెప్పక్కర్లా. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఇక అందరికీ అర్థమైంది కదా క్లియర్గా ఎలా ఉండాలి ఏమిటి అన్నది. ఇప్పుడు ఎవరికైతే నైసర్గిక పాపగ్రహాలు చూస్తూ మీ షష్టమాధిపతిని కానీ మీ లగ్నాధిపతి ధనాధిపతి కలిసి ఉండి వాళ్ళని కానీ నైసర్గిక పాపగ్రహాలచే అవి ఏమైనా చూడబడుతూ ఇబ్బందులు పడుతున్నా ఏమండి, తర్వాత లేదు మీకు లగ్నాధిపతి ధనాధిపతి కలిసి లేకుండా పరస్పరం చూసుకోకుండా, ఇక అసలు లగ్నాధిపతి ధనాధిపతితో మీకు సంబంధాలు లేవు, ఓకే, కానీ మీ షష్టమాధిపతిని పాపగ్రహం చూస్తున్నా, ఏదైనా పాపగ్రహం చూస్తున్నా అది ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇలాగా ఈ కాంబినేషన్స్ ఏదైనా సరే పాపగ్రహాలచే చూడబడుతున్నప్పుడు మీరు కొంచెం పరిహారాలు చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. లేదంటే ఆ పొజిషన్కి వెళ్ళడానికి ఎంత కష్టపడినా సరే ఏదో ఒకటి వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఆ పొజిషన్కి వెళ్ళలేరు మీరు. చాలామంది చూడండి అనుకున్న పొజిషన్కి వెళ్ళలేరు. అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ అండి. మీరు ఇది నేను చెప్పింది ప్రతి గురువారము చెయ్యండి. మీకు అనుకూలమైన వాతావరణం ఎంత అద్భుతంగా పెరుగుతుందో చూడండి. ప్రతి గురువారము కూడా మీరు ఒక దక్షిణామూర్తి ఫోటో తీసుకోండి. నేతి దీపారాధన చేయండి. దక్షిణామూర్తి ఫోటో దగ్గర ఒక ప్రమిద పెట్టండి, 3 ఒత్తులు వేయండి, నెయ్యి పోయండి, దీపారాధన చేయండి. ఒకటే ప్రమిద, 3 ఒత్తులు, నెయ్యి, దీపారాధన. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి. ఏదైనా పసుపు రంగు స్వీట్ తీపి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి. అది మీరు మీ కుటుంబ సభ్యులు తినండి. ఇలా ప్రతి గురువారము చెయ్యండి. 21 గురువారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. మీకు ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో చూడండి. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.